హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ క్రియేషన్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఎర్ర కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రాయలసీమ, తమిళనాడు ఆ ప్లేస్లో ఇలా చేసుకుంటారనమాట. మేము తమిళనాడు బార్డర్ కాబట్టి కొంచెం ఇంచుమించు తమిళనాడు టేస్ట్లు కొంచెం మిక్స్ అవుతాయి. సో దీనికోసం అయితే మనం ఎండుమిరపకాయలు కొన్ని రెండుగా తుంచి పెట్టుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఆనియన్స్ ఒక 3 తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో ఒక ఎండుమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోకే కొన్ని టమాటాలు, ఒక 6 టమాటాలు తీసుకున్నాను. నేను ఒక 6 టమాటాలు తీసుకున్నాను. దాన్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నున్నగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటామన్నమాట. ఆ వీడియో ఒకటి మిస్ అయింది. అందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసాను. మీరు కూడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడేంతవరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, మీ వంట టేస్ట్గా వస్తుంది. ఇలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎర్ర కారం పేస్ట్ని వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చి ఉంటుంది కదా, దానంతా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ కారం చట్నీ వచ్చి కారం దోశలు వేసుకుంటారు కదా, ఆ దోశ మీద కారంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఎగ్ దోశ వేసుకుంటారు కదా, ఎగ్ దోశ మీద కూడా కారంగా యూస్ చేసుకోవచ్చు. ఇది దోశ మీద ఈ కారం వేసి ఆ తర్వాత ఎగ్ ఒకటి కొట్టి వేసుకొని ఎగ్ దోశ కూడా పోసుకోవచ్చు. ప్లెయిన్గా కారం దోశ వేసుకోవచ్చు. ప్లెయిన్ దోశలు వేసుకొని ఓన్లీ ఈ కారంతోనే తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మూత పెట్టి అప్పుడప్పుడు మూత తీసి ఉడికించుకుంటూ ఉండాలి. మూత ఎందుకు పెట్టుకోవాలంటే అది ఇట్లా ఉడికేటప్పుడు పైకి ఎగురుతుందనమాట. అప్పుడు మన మీద పడుతుంది, లేకపోతే కిచెన్ అంతా గలీజ్ అవుతుంది. క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి అప్పుడప్పుడు మూత పెట్టి అప్పుడప్పుడు తీసి ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా ఫ్రై అయిపోవాలి. వాటర్ ఏం వేయకూడదు. కొద్దిగా ఇందులో పసుపు వేసుకోండి. వాటర్ వేయకుండానే టమాటోలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. వాటర్ వేస్తే మనకి పచ్చివాసన వస్తుంది. వాటర్ వేసుకోవద్దండి, అలానే చేసుకోండి. బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది కారం చట్నీ. ఇది దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్